వెల్కమ్ టు వైఎన్సీ న్యూస్. 2020 ప్రపంచ కప్ పోటీల్లో ఇండియా ఒక్క ఓటమి కూడా చూడకుండా విజయాలు సాధించింది. అలాగే నిన్న జరిగిన ఫైనల్ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా టీంను ఓడించి ప్రపంచ కప్ను సాధించి విశ్వ విజేతగా నిలిచిన సందర్భంగా అమలాపురం గడియార స్తంభం సెంటర్లో జనసేన పార్టీ తరఫున జాతీయ జెండాలను పట్టుకుని కేక్ కట్ చేసి అనంతరం భారత్ మాతకి జై అంటూ నినాదాలు చేసి టీమిండియాకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన సీనియర్ నాయకుడు పిండి రాజా, ఆకులు బుజ్జి, బీజేపీ నాయకులు నాగసుధ కొండ, జనసేన నాయకులు చింతపల్లి చిన్న, లింగోలు కృష్ణ, మహమ్మద్ షరీఫ్, కరీముల్లా బాబా, మున్వర్ షఫీ, తిక్క సరస్వతి, వలవల్లి చిన్న, జాంబా, గుండుగల మోగుల బాలు, కింగిపేట అరుణ్, కాసిన పని, కలవర్సి కొలను, సతీష్, కైరం సత్య, నల్ల సాయి, తోట గణేష్, అడప పుష్కర్, అడప శివ అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు నిన్న వరల్డ్ కప్ ఫైనల్ మన భారతదేశం విజయం సాధించడం జరిగింది. గత కొన్ని సంవత్సరాలుగా 2007లో మన భారతదేశం విజయం సాధించడం జరిగింది. మళ్ళీ తర్వాత ఎన్నోసార్లు ఫైనల్కి వెళ్ళడం, దోబూతులు ఆడటం అదే జరగడం జరిగింది. ఇదైతే 2024లో ఎలా అయితే భారతదేశంలో మొత్తం ఎన్డీఏ కూడా విజయం సాధించిందో అదే విధంగా ఒక్క ఓటమి కూడా లేకుండా ఈసారి మన భారత జట్టు కప్పుని కైవసం చేసుకుని ప్రపంచంలో భారతీయులందరూ కూడా గర్వించే విధంగా ఈరోజు భారతదేశం తలమానికంగా అందరూ తలెత్తి చెప్పే విధంగా ఈరోజు భారతదేశాన్ని ఒక అత్యున్నత స్థాయిలో నిలిపారు. వెంటనే నిన్న మ్యాచ్ జరిగిన విజయం సాధించిన నరేంద్ర మోడీ గారు కూడా మన భారతీయ జట్ ప్లేయర్స్ అందరూ కూడా శుభాకాంక్షలు తెలపడం జరిగింది. భారతదేశం అంతా కూడా ఎంతో గర్వంగా జరుపుకోవాల్సిన కార్యక్రమం అని చెప్పేసి ఇవాళ ఈ ఆనందోత్సవాలని ఇవాళ ఏదైతే మన పిండిరాజా జనసేన ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ కార్యక్రమం నిర్వహించడం, అందరినీ కాకేటించడం చాలా ఆనందకర విషయం. దయచేసి మొత్తం అందరూ కూడా ఇలాంటి కార్యక్రమాలను అందరూ కూడా దిగ్విజయంగా ముందు ఇంకా నడుపుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. భారత్ మాతాకి జై, జై హింద్. అందరికీ నమస్కారం. అమలాపురం జనసేన పార్టీ తరఫున ఈరోజు అమలాపురం గడియార స్తంభం సెంటర్లో ఒక పండగ జరుపుతున్నాం. ఆ పండగ ఏంటంటే మన భారతదేశం విశ్వ విజేతగా నిలిచిన పండుగ. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు పాల్గొన్న క్రికెట్కి సంబంధించి పాల్గొన్న దేశాల్లో మన భారతదేశం ఎక్కడా కూడా ఓటమి అనేది చూడకుండా విశ్వ విజేతగా నిలిచింది. నిన్న జరిగిన మ్యాచ్ అయితేనే ఉండే మన ఇండియన్స్ అందరూ కూడా చాలా ఉత్కంఠభరితంగా జరిగిన ఈ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా దేశాన్ని మన దేశం ఓడించి మనం విజేతగా నిలిచిన సందర్భంగా ఇక్కడ జనసేన పార్టీ తరఫున ఈ కేక్ కటింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో బీజేపీ తరఫున, టీడీపీ తరఫున అందరూ కూడా పాల్గొని ఈ కేక్ కటింగ్ జరుగుతుంది. ఇలాగే మన భారతదేశం ఘన కీర్తిని ఏది జరిగినా సరే మనందరూ కూడా పాలు పంచుకోవాలి. ఆ విజయాన్ని మనందరం కూడా పంచుకోవాలి. ఒక జాతీయవాదంతో మనందరం కూడా ముందుకు సాగాలని చెప్పేసి తెలియజేస్తూ జై హింద్.